ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ప్రతి ఒక్కరు సంతోషముతో దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం, దేవుని నామాన్ని మహిమపడతాం. ఆయన చేసినటువంటి మేలును బట్టి ఆయన ఎన్నోసార్లు మనల్ని కాపాడుతున్నాడు, ఎన్నోసార్లు నీ కుటుంబాన్ని దీవించున్నాడు. కాబట్టి సమయంలో సంతోషముతో ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవం ఇచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి. ఈ మాటలు చెప్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపడతాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. చప్పలు కూడా ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని మహిమపడతాం. ప్రతి ఒక్కరు చప్పలు కొడదాం. రెండోసారి అందరూ కూడా చెప్తామండి, దేవుడు చేసిన మేలును బట్టి అందరూ పాడదాం. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా. నీవు ప్రేమించిన గొర్రెలన్నింటినీ ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి. బిగ్గరగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. ప్రభువులో ఆనందిస్తూ మనసారా దేవుని ఆరాధిద్దాం. థాంక్యూ జీసస్.
ఒకటేసారి అందరూ పాడదామండి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువగా అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా. దేవుని శక్తిని పొందుకుంటూ ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలో నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరి అంటూ దేవునామాన్ని మహిమపరుద్దాం. చప్పట్లు కొడతామండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇది దేవుని ఆరాధించేటువంటి సమయము, దేవుని నామాన్ని గొప్ప చేసేటువంటి సమయము. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతారు.